దొంగతనం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, సమాజంలో ఎవరికి ఏ హాని చేయకుండా, మర్డర్లు మానభంగాలు చేయకుండా ఎలా బతికినా తప్పులేదు. అవి తప్పనిచ్చి అడుక్కున్నా కూడా తప్పులేదు. దొంగతనాలు, జనాల్ని మోసం చేయడం, మర్డర్లు మానభంగాలు, ఆడవాళ్ళని నడిపించడం ఇలాంటివి చేయకుండా ఇంకా ఎలా బతికినా తప్పులేదు. ఇలాంటివి చేస్తేనే తప్పు. సో అలాంటిది ఒక మనిషి చేసిన వీడియోల వల్ల అతన్ని రిజెక్ట్ చేయడం ఎంత తప్పో ఈ వీడియోలో చెప్తాను. అలాగే అతని జెండర్ గురించి అడగడంలో అది తప్ప కరెక్టా, దాని గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. అది తప్ప కరెక్టా, దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. అసలు ఆ జడ్జెస్ ఇంత బాయస్డ్గా ఉన్నారు ఈసారి సీజన్లో. కానీ ఇదంతా స్క్రిప్టా, ముందుగానే ఆలోచించుకొని ఈ కంటెస్టెంట్స్ని మనం సెలెక్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎందుకు అసలు ఆడిషన్లో వాళ్ళకి, షూట్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళకి ఎందుకు టైం కూడా ఇవ్వలేదు? వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఎందుకు టైం ఇవ్వలేదు? వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అసలు చేయకుండా పంపించేస్తారు రెడ్ ఇచ్చేసి. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈవినింగ్ చాలా మంచి వీడియో రాబోతుంది ఒక కంటెస్టెంట్ గురించి. టోటల్గా వైరల్ అయిపోద్ది ఆ వీడియో కూడా. సో ఆ మొత్తం మాట్లాడుకుందాం. ఈ రోజు సెలెక్ట్ అయిన 6 మందిలో వాళ్ళల్లో కరెక్ట్ 8 మంది, మిగతా వాళ్ళు వీళ్ళు ఓకేనా, కానీ వాళ్ళ సెలక్షన్ లో బాయస్డ్గా గ్రీన్ ఇచ్చారా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తానండి మీకు నేను. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శాలిని కరీంనగర్ ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈమె కస్టమర్ సొల్యూషన్ అండ్ ఓల్డ్ పీపుల్ ని హ్యాండిల్ చేయాలన్నమాట. వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ఉంటుంది దీంట్లో. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో శాలిని గారు, సో ఆవిడ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నీ టాలెంట్ ఏంటంటే స్ట్రైట్ గా మాట్లాడడం, దాన్ని కొట్టిపడేస్తారు. తర్వాత ఆవిడ కొన్ని విషయాల్లో నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయేంత నేను ఏ పని చేయను అనేసి చెప్పడంతో షూని క్లీన్ చేయమని చెప్తారనమాట. సో నేను చేయను అంటారు. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఏదైనా చెయ్యాలని చెప్పేసి కంపల్సరీ చెప్తారు. కానీ అక్కడ ఆవిడ నేను చేయను అంటే కంపల్సరీ చేపియాల్సి వస్తుంది. శ్రీముఖి గారు కొద్దిగా సీరియస్ అవ్వడంతో షూ తీసుకొచ్చి ఆడ పెడతారు. సరే షూ చేస్తుంటారు. దాంట్లో బిందు మాధవ్ గారు రెడ్డిస్తారనమాట. సో షూ విషయంలో నువ్వు చేయను అన్నావు దానికని చెప్పేసి బిందు మాధవ్ గారు రెడ్డిస్తారు. అభిజిత్ గారు గ్రీన్ ఇస్తారు, నవదీప్ గారు గ్రీన్ ఇస్తారు. అభిజిత్ గారిని పొగడతారు. ఇక్కడ నాకు ఒకటి ఏమవుతుందంటే, పొగిడితే సెలక్షన్ చేసేయడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. పొగిడితే ఇంకే టాలెంట్, ఫిజికల్ టాస్క్లు కానీ, ఇంకా ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ. ఇప్పుడు బిగ్ బాస్ లో ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్ ఉంటాయి, తనను తను ప్రూవ్ చేసుకోవాలి, ఇన్ని ఉంటాయి అన్నమాట. జనాలు ఏం చూస్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ చూస్తారు, జెన్యూనిటీ చూస్తారు, ఫిజికల్ టాస్క్లు ఆడడం చూస్తారు, స్మార్ట్నెస్ చూస్తారు, ఆర్గ్యుమెంట్ చూస్తారు. ఇవేమీ లేకుండా ఆవిడ వచ్చేసి అభిజిత్ గారిని పొగిడేసింది, ఇచ్చేశారు. సో ఈ పొగిడితే ఇవి గ్రెయిన్ ఇచ్చేయడం అనేది నాకు నచ్చలేదు. బిందు మాధవ్ గారు ఇక్కడ ఈ విషయంలో రెడ్ ఇచ్చారు. ఎందుకంటే బిగ్ బాస్ ఏ పని చెప్పినా చెయ్యాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి అటని చెప్తే ఏ పని చెప్తే ఆ పని చెప్పండి బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఏ పని, ఏ టాస్క్ ఇచ్చినా, ఏ పని ఇచ్చినా, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే బట్టలు ఉతకాలి, బాత్రూమ్స్ క్లీన్ చేయాలి. వేరే అంటే ఇప్పుడు కెప్టెన్సీ అన్న వాళ్ళు 1 వీక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తాడు. కూరగాయలు కట్ చేయడం, వంట వండడం, ఇల్లు ఊడ్చడం, బిగ్ బాస్ హౌస్ ఇల్లు ఊడ్చడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, వేరే వాళ్ళు వెళ్ళిన బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయాలి. అలాంటప్పుడు అన్ని తెలుసుకొని వచ్చినప్పుడు క్లీన్ చేయడం అంటే కరెక్ట్ కాదు కదా, షూ క్లీన్ చేయడం అంటే. సో ఇక్కడ ఏం చేస్తుందంటే అభిజిత్ గారిని పొగడంగానే ఆయన ఏదో కన్విన్స్ చేసి ఆయన గ్రీన్ ఇవ్వడం, నవదీప్ గారు గ్రీన్ ఇవ్వడం ఇక్కడ ఎందుకో నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక టాస్క్ పెట్టండి, లేదా ఆర్గ్యుమెంట్, మిగతా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఎలా చేయడానికి ఎలా ఇచ్చారో అలా ఇవ్వండి. ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒక ఎలిమినేషన్ రౌండ్ పెట్టినప్పుడు ఎలిమినేషన్స్ చేసి నామినేషన్స్ లో ఆర్గ్యుమెంట్స్ జరగదు. ఆర్గ్యుమెంట్స్ లో ఎంత టాలెంట్ ఉంది ఏంది అనేది అలా ప్రూవ్ చేసుకోండి. సో నాకు శాలిని గారి విషయంలో 2 గ్రీన్ ఇవ్వడం నాకు ఎందుకో నచ్చలేదండి. సో తర్వాత సెకండ్ కంటెస్టెంట్ అభి శాంగర్.
సో ఇతని గురించి ఏం మాట్లాడదాం, ఇతని గురించి ఇతనే పరువు తీసుకుని వెళ్ళాడు, నేను అమ్మాయికి టైం ఇవ్వలే. అవును, ఈ రోజుల్లో ఏంటంటే డబ్బు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బు లేకపోయినా అమ్మాయి వదిలేస్తుంది, డబ్బు ఉండి అమ్మాయికి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒక అబ్బాయిని ఒక అబ్బాయితో ఉండాలన్నా వదిలేయాలన్నా అది అమ్మాయి చేతుల్లోనే ఉంటుంది. అమ్మాయి ఇష్టం, అది అబ్బాయి ఇష్టం కాదు, అమ్మాయి వదిలేస్తుంది. సో అమ్మాయికి కూడా టైం ఇవ్వాలి. వాళ్ళు కోరుకునేదే ఆ టైమింగ్ అన్నమాట. కొద్దిసేపు మాట్లాడాలి, కొద్దిసేపు మాట్లాడితే రిలీఫ్ అవుతారు, వాళ్ళకి మైండ్ పీస్ఫుల్ గా ఉంటది. తనని ఇష్టపడేవాడు తనతో జెన్యున్ గా ఉన్నాడా లేదనేది వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు పొజెసివ్నెస్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి టైం అనేది ఇవ్వాలన్నమాట. నాకెందుకు ఇతను అభిశంకర్ అనే అతను దీంట్లో ఎక్కడ అసలు బిగ్ బాస్ హౌస్ కే పనికిరాడు. యాటిట్యూడ్ ఎక్కువ ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉంది. తర్వాత ఝాన్సీ సింగర్, ఈ అమ్మాయి పల్లవి ప్రశాంత్ ని మీరు చూసుంటే పల్లవి ప్రశాంత్ చేసిన ఓవర్ యాక్షన్ లో 0% కూడా చేయలే ఈ అమ్మాయి. ఎక్కడా ఓవర్ యాక్షన్ లేదు, చాలా డిసిప్లైన్ గా ఉంది, చాలా జెన్యున్ గా ఉంది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎంత వరకు మాట్లాడాలో, ఎలా ఉండాలో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. సో సంస్కారం కానీ, తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న సంస్కారం కానీ, అమ్మాయి జెన్యూనిటీ కానీ, అమ్మాయి వాస్తవంగా చెప్పాలంటే ఈ అమ్మాయి స్టేజ్ మీదకి రాగానే ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు. అలా అని చెప్పేసి సింపతితో ఎక్కడ కూడా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని నాకు ఛాన్స్ ఇవ్వనని ఎక్కడా లేదు. కానీ ఈ అమ్మాయి చాలా నచ్చింది. ఈ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, పాటలు కానీ, ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ. సో ఆర్గ్యుమెంట్ విషయంలో కూడా శ్రీముఖి గారితో ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎంతవరకు మీరు అనాలో అంతవరకు మీరు అనేది, దాన్ని దాటిన తర్వాత నువ్వు అని అంటే, సో తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా అవతల వాళ్ళని కూడా డిస్రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడిన విధానం కానీ, ఆర్గ్యుమెంట్ కానీ చాలా బాగుంది. ఈ అమ్మాయి ఎక్కడ కూడా సింపతి అనేది కూడా ఎక్కడ కూడా చూపించలేదు. నాకు చాలా నచ్చిందండి సింగర్ ఝాన్సీ గారు. సో ఈవిడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత కంటెస్టెంట్ ఉప్పల్ బాలు గురించి మాట్లాడుకుందాం అంటే లాస్ట్ లో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఉప్పల్ బాలు చాలా మాట్లాడేది ఉంది. తర్వాత డెబోరా. సో ఈ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఈ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వకుండా, అమ్మాయి చెప్పింది కూడా కొన్ని విషయాలు చాలా వరకు కరెక్టే అనిపించినా కూడా అమ్మాయికి ఛాన్స్ ఇవ్వలేదు. సో గ్లామర్ గా ఉండాలి, టాస్కులు ఆడాలి, కొన్ని విషయాలు అమ్మాయి ఎక్కడ కూడా ఏది కూడా అమ్మాయి నేను చేయను అని చెప్పలేదు, అన్ని చేస్తానని చెప్పింది. కానీ అమ్మాయికి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు, టాలెంట్ చూపించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కొన్ని సెకండ్సే ఓకే గో రెడ్ అందరూ రెడ్ ఇచ్చేసారు. ఇక్కడ ఎందుకో నాకు అన్ఫైర్ అనిపించింది అమ్మాయి విషయంలో. అమ్మాయికి ఇంకొద్దిగా టైం ఇచ్చి, ఆ అమ్మాయికి ఇంకేం టాలెంట్ ఉంది చూపించుకోమని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ ఆ అమ్మాయికి కూడా రెడ్ ఇచ్చేసారు. 5th కంటెస్టెంట్ కి 6th రన్నింగ్ రాజా. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వస్తే మనం ఇంకా, సో అతని వేలో అతను బతకడానికి, ఆ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎలా అయినా చేసుకోవచ్చు అతను బయట. సో కానీ అలా శ్రీముఖి గారు లేచి వెళ్ళిపోవడం, సో వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు కానీ పాస్ట్ లో. సో అతన్ని చూడంగానే ఇరిటేట్ అయి వెళ్ళిపోవడం, అదొక్కటి నాకు నచ్చలేదు శ్రీముఖి గారు. మనిషి అన్న తర్వాత సో చాలా విధాలుగా ఉంటారు మనుషులు. అందరినీ ఓపికతో సెలెక్ట్ చేసి వాళ్ళని చూసి అన్ని జడ్జెస్ అంటే మీరు అదే కదా, అంత ఓపిక ఉండాలి మీకే ఓపిక లేకపోతే కంటెస్టెంట్స్ వాళ్ళకి ఎక్కడ ఓపిక ఉంటుంది. సో అతన్ని రిజెక్ట్ చేసేసారు. రిజెక్ట్ చేయడం గురించి తప్పనిపించలేదు, కానీ అతనికి మీరు ఇచ్చే వాల్యూ కానీ, అతని రెస్పెక్ట్ కానీ లేదు. అతనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఇతను చేసిన ఓవర్ యాక్షన్ కూడా నాకు నచ్చలేదు. రెండు పక్కల బాలేదు. మిథిలేష్ రెడ్డి, మదనపల్లి, చిత్తూరు, ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనరు. సో ఇతని దగ్గర చాలా కామ్ గా, కూల్ గా ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేయకుండా ఆర్గ్యుమెంట్ చేయడంలో కూడా చాలా బాగుంది. అందులో ఫిట్నెస్ బాగుంది, స్టామినా బాగుంది, టాస్కులు బాగా ఆడతాడు. ఆర్గ్యుమెంట్ విషయంలోకి వస్తే చూడాలి. ఇక్కడ స్టేజ్ మీద అయితే, అగ్నిపరీక్ష స్టేజ్ మీద అయితే ఆర్గ్యుమెంట్ విషయంలో బాగా చేశాడు. సో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయట్లేదు, ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేయట్లేదు. నేనే అనేది ఎక్కడ కూడా నేను మాత్రమే చేయగలుగుతాను, ఇది నేనే అనేది కూడా ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, తలపోగరు అసలు లేదు. ఎందుకంటే చాలా జెన్యున్ గా అనిపించాడు మిథిలేష్ రెడ్డి. ఇతను కూడా నాకు బాగా చాలా నచ్చాడు. తర్వాత ఉప్పల్ బాలు. సో ఇక్కడ
అవమానానికి అసలు కారణం అదేనా? అతను చేసిన వీడియోలు వల్ల అతను రిజెక్ట్ అయ్యాడంటే అవుననే అనాలా? అతన్ని అవమానించడానికి కారణం కూడా అతను ఇంత ఫాస్ట్ లో చేసిన వీడియోలు. ఎందుకంటే బిందు మాధవ్ గారు తనని డైరెక్ట్ గా మీరు ట్రాన్స్ అని అడిగారు. సో బిందు మాధవ్ గారు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య సమాజంలో చూసుకుంటే చాలా మంది మగవాళ్ళు అలాంటి వేషాలు వేసుకొని అడుక్కోవడం కానీ చాలా అంటే నిజమైన ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే కొన్ని మంది మగవాళ్ళు ఇలా చేస్తున్నారు. పని చేయలేక సోమరిపోతనంతో ఇలాంటి పనులు చేసి అడుక్కోవడం, డబ్బులు సంపాదించడం, జనాలను సతాయించడం ఇలాంటివి చేస్తున్నారు. నిజమైన ట్రాన్స్జెండర్లకి ఎక్కడో అవమానం జరుగుతుందంటే అనుకోవాలి. సో ట్రాన్స్ అని అడగడం ఎందుకంటే ఆమెకున్న డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడిగింది. మీరు మగవారా లేకపోతే ఆడవారా లేకపోతే మీరు ట్రాన్స్జెండరా అనేది అడగడానికి క్లారిటీ కోసం అడిగింది. దాంట్లో తప్పులేదు. సో దాన్ని పెద్ద ట్రోల్ గా చేసేసి అది నాకెందుకో బిందు మాధవ్ గారిని ట్రోల్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఉప్పల్ బాలు గారు కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పలేదంటే నేను ట్రాన్స్జెండర్ కాదు, నేను బతకడం కోసం, నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం నాకు డబ్బులు కావాలి కాబట్టి స్టార్టింగ్ లో నేను అలాంటి వీడియో చేస్తే అది వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వడం వల్ల నాకు జనాలు బాగా ఆదరణ పొందాను, జనాలు బాగా నన్ను ఫాలో అయ్యారు కాబట్టి అలాంటి వీడియోలు చేసుకుంటూ నేను సెటిల్ అవ్వడం కోసం అలాంటి వీడియోలు చేశానే కానీ అంతకు మించి వేరే ఏం లేదంటే నేను ట్రాన్స్ కాదు, నేను మగవాడిని అని చెప్పి క్లియర్ గా చెప్పారు ఉప్పల్ బాలు గారు. సో కానీ అతన్ని రిజెక్ట్ చేయడంలో, అందరూ రెడ్డి ఇవ్వడంలో నాకు ఎక్కడా కరెక్ట్ అని అనిపించలేదు. చాలా రాంగ్ అండి. అతనికి ఏదో ఒకటి, మీరు పుషప్స్ చేస్తారా లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేస్తారా, ఆర్గ్యుమెంట్ చేస్తారా, అలాంటి టాస్క్ కూడా అతనికి ఇవ్వాలి కదా. మిథిలేష్ రెడ్డికి ఎలా అయితే ఇచ్చారో అతనికి కూడా ఇవ్వాలి కదా, బాలుకు కూడా. సో ఇవ్వకుండా మీరు డైరెక్ట్ గా మీరు సెలెక్ట్ అయ్యి సభ్య సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటే, సభ్య సమాజానికి చాలా మంచి సందేశం ఇచ్చాడు ఉప్పల్ బాలు. ఎందుకంటే దొంగతనాలు చేయకుండా, వేరే వాళ్ళని మోసాలు చేయకుండా, ఎవరిని ఎక్కడ ఇలాంటివి చేయకుండా తను బతకడం కోసము తనకి తాను డౌన్ అయ్యి తనను తను కించపరుచుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ జనాల్లో ఎదిగాడు, తనను తన్నే కించపరుచుకున్నాడు. సో ఇలా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి అలాంటి వీడియోలు చేశాడు. ఇప్పుడు మారాలి, నేను అలా కాదు, నేను కొద్దిగా సాఫ్ట్ కార్నర్ నా సైడ్ నుంచి కూడా చూపించాలి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా అతను రిజెక్ట్ చేస్తారు. అతను పోతా కూడా ఎక్కడా ఏడవలేదు. ఓకే, నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఇంకొద్దిగా మారి నా బాడీని డెవలప్ చేసుకొని ఇంకొద్దిగా మారి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా అని చెప్పి వెళ్ళాడు. నెక్స్ట్ టైం అతను నిజంగా సెలబ్రిటీ కింద కానీ వచ్చాడంటే మీకు మీ ఇష్టం, మీ మొహాలు మీరు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియట్లేదు. సో చాలా తప్పండి అలా ఒక మనిషిని అవమానించడము. సో ఉప్పల్ బాలు గారి విషయంలో అవమానం జరిగింది. ఇకపోతే చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. మన అక్షయ్ రాజ్ భయ్య ఉన్నారు, ఆయన గురించి ఒక వీడియో చేస్తాను, అతన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు. సో ఆయన గురించి బయట చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో చాలా బాయ్స్డ్ గా సెలెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ తెలుగు వాళ్ళే లేరు, క్రూ మెంబర్స్ కానీ ఎంట్రీలో ఎవరైతే వాళ్ళు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎందుకు లేరు అని చెప్పేసి ఇలాంటివి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ స్పెషల్ గా అక్షయ్ రాజ్ గురించి ఈ రోజు నైట్ ఒక వీడియో పెడతాను నేను, ఎందుకు ఏంటి అనేది. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మళ్ళీ వన్స్ అగైన్ దయచేసి మీకు నా వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.